అందరికీ నమస్తే అండి. దాదాపు 20 రోజులు అవుతుందేమో ఇప్పటికి శివాజీ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యి, శివాజీ అనసూయ గారి కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 20 రోజులు అవుతుందేమో. ఈ 20 రోజులు బట్టి ఈ కాంట్రవర్సీని అలా సాగదీస్తానే ఉన్నారండి. పర్టికులర్‌గా ఒక 2, 3 ఛానల్స్ అయితే అనసూయ అభిమాన సంఘం అని చెప్పేసి ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆపోజిట్లో ఒక మహిళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంచుమించుగా ఒక 20 రోజుల పాటు ఆ 2 ఛానల్స్‌కి వేరే పనేమీ లేదు. ఈ డిబేటే. ఈ అనసూయ లేదంటే శివాజీ, లేదంటే నాన్వేష్, లేదంటే ఇంకొకటి ఎవడన్నా మాట్లాడితే వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం. ఇదొక పెద్ద సీరియల్లాగా అయిపోయిందన్నమాట. పోనీ ఇక్కడితో అన్న ఆపుతారా అనుకుంటే మాట్లాడిన శివాజీ గారు ఆ మాట అనేసి తర్వాత క్షమాపణ చెప్పేసి అక్కడితో సైలెంట్ అయిపోయారు. వీళ్ళు చేసే ల్యాగు, వీళ్ళు చేసే డ్రాగ్. మళ్ళీ నేను ఒక వీడియో రిలీజ్ చేసిన అనసూయ. ఒకసారి ఈవిడ ఏమన్నా మాట్లాడుతుందో చూడండి. మీరేమంటారు? టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇంటూ అవర్ లైవ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని. ఆయన ఇంటెన్షన్ ఏందనేది ప్రజలందరికీ తెలుసు. మెజారిటీ 98% శివాజీ గారు మాట్లాడిన మాటల్ని సమర్థించారు. ఆ 2 పదాల్లో తప్పు పట్టారు. మొదట్లో అందరూ తప్పు పట్టారు. మీరు అలా అనకూడదని అని చెప్పేసి. ఆయన ఇంటెన్షన్ మంచిదే, మీరే అనవసరంగా డ్రాగ్ చేశారు. మా బాడీ, మా ఇష్టం, మా బట్టలు మాకు నచ్చినట్టు వేసుకుంటాం, నువ్వెవడో చెప్తానికంటే 10 మంది 10 రకాలుగా ఉమ్మేశారు. చివరికి మహిళలు కూడా అనసూయ గారిని ఉద్దేశించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి, మీ మొగుడుతో ఉండండి, మీ ఇంట్లో ఉండండి, కానీ రోడ్డు ఎక్కినప్పుడు పద్ధతిగా ఉంటే బాగుంటుంది అనే ఇంటెన్షన్ అందరిది కూడా అదే. దీన్ని మీరు ల్యాగ్ చేయమాకండి. 20 రోజులు పట్టి దాదాపు ఇదే దరిద్రం అయిపోయింది మాకు. ఆ టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇంక ఇది మినహాయించి ఏమీ కనబడట్లా మాకు. అయిపోయింది, ఎవరిష్టం వాళ్ళదే. ఇక్కడ ఎవడో కూడా అభ్యంతరం వ్యక్తపరచట్లేదు, మీ ఇష్టం మీది. ఇప్పుడు మొన్న మీరు ఎక్కడికో కానీ వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లోనో లేదంటే ఎక్కడో మీరు మీ భర్త గారిది ఫోటోలు అప్లోడ్ చేసుకున్నారు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కదా. మీ ఆయనకి సొక్కా లేకుండానో మీరు ఏదో మీకు నచ్చిన డ్రెస్ మీరు ఏదో వేసుకున్నారు. దానికి ఎవడో అభ్యంతరం తెలపట్ల. అవసరమైతే మీరు అలాగే మీరు వేసుకున్న బట్టలు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేయాల్సింది. రాలేదుగా, ఎందుకు రాలేదు? మన ఇష్టం, మనం ఎలా పడితే అలా వేసుకుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతానికి ఉండదు కదా, అవునా కదా? ఇప్పుడు నాకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటానని చెప్పేసి నేను ఒక బనీను ఒక ట్రైర్ వేసుకొని డింగ్మని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలుగుతానా? రాని ఎవరు పిచ్చోడు అనుకుంటారు. మానసికంగా వీడికి మైండ్ పని చేయట్లేదేమో, పిచ్చేమో ఉందేమో అనుకుంటారు మమ్మల్ని. అనుకుంటారా లేదా? మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ మీరు చక్కగా సాంప్రదాయబద్ధంగా బ్రహ్మాండంగా కనబడుతున్నారు కదా. కానీ మాట్లాడేటప్పుడు లేదు, మా బట్టలు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకొచ్చి ఎవడో వద్దంట్లా. కానీ ఈ ఇష్యూని ఎక్కడితో వదిలేయండి, అయిపోయింది. ఆల్రెడీ చాలామంది మాట్లాడారు దీని తర్వాత. నాగబాబు గారు మాట్లాడారు, ఆయన సైలెంట్ అయ్యారు. తర్వాత నా అన్వేషణ గారు మాట్లాడాడు. అప్పుడు ఆడి కాంట్రవర్సీ వచ్చింది. శివాజీ గారిది అనసూయది వీళ్ళంతా పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక వారం 10 రోజులు ఆడి నడిచింది. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు. ఇంక రాష్ట్రంలో వేరే సమస్యలు ఏవి లేనట్టు మీది ఒక పెద్ద సమస్య అయిపోయింది, ఎవడో తీర్చలేని సమస్య అన్నమాట. మళ్ళీ ఈ సమస్యని ఎలా తీసుకెళ్తున్నారంటే అదేదో ఇది ఇద్దరి మధ్యన విభేదాన్ని కాస్త సమాజంలో 2 వర్గాలకో లేదంటే ఇంకొక రకంగా క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి దీన్ని డ్రాగ్ చేయొద్దండి. దీన్ని ఎక్కడితో ఆపేస్తే మంచిది. రోజు ఏదో న్యూసెన్స్ అయిపోతుంది, పెద్ద తలకనిపోయిపోతుంది దీంతో. ఈ కాంట్రవర్సీ చూడలేకపోతున్నాం. ఆడెవడో ముందు నీ అభిమాని అంట, ముందు వాడు నీ అభిమానం లేదో కాదో పక్కన పెడితే ముందు వాడి మీద ఒక కేసు పెట్టు. ఆడు నీ అభిమాని అని చెప్పుకుంటూ నీ మీద చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలను ఇక్కడ వర్ణించలేను. శివాజీ గారు ఏదైతే సామాన్లు గేమాలు అని చెప్పేసి అని మాట్లాడారో ఆ మాటల్ని నిన్ను ఉద్దేశించి అనసూయ అంటే మాకు ఇష్టం, ఆవిడ వేసుకునే బట్టలు అంటే ఇష్టం, నేను చెప్పాను కదా ఇందాక. శివాజీ గారు వాడిన పదాలు మీరు ఏ పదాలకైతే హట్ అయ్యారో
ఆ పదాలని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మాకు అవంటే ఇష్టం, అనసూయ బట్టలు వేసుకోవడం అంటే ఇలాగే మాట్లాడుతున్నారు. అనసూయ నిండుగా బట్టలు వేసుకుంటే మేము చూడలేము. ముందు వాళ్ళపైన ఒక కంప్లైంట్ రైట్ చేయి. నీ అభిమానం లేదంటే ఇంకొకడు నీ పేరు చెప్పుకొని ఆ ఇష్టానుసారంగా టీవీ డిబేట్లో కూర్చోబెట్టి నిన్ను అవమానిస్తున్నారో, నీ వస్త్రాధారణ గురించి అవమానిస్తున్నారో, చాలా దారుణంగా డిబేట్లు జరుగుతున్నాయి. ఆ 2-3 ఛానల్స్ ఒకసారి చూడు, ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. ఇవన్నీ వదిలేసావు. ఇవన్నీ వదిలేసి ఇంకా మనకి ఏ సమస్యలో లేనట్టు ఇంక మీరేదో మహిళలందరినో లేదంటే మీరంతా సమాజాన్ని అంతా ఉద్ధరించేసేటట్టు మీరే మాట్లాడాలి. ఇక్కడ ఎవరో తక్కువ కాదండి. అమ్మాయిలు తక్కువ కాదు, అబ్బాయిలు తక్కువ కాదు, ఇద్దరు సమానమే. ఇక్కడ ఎవరికి అహంకారాలు లేవు. మన రోజు చూడట్లేదేంటి టీవీలోని భార్యను చంపేసిన భర్త అని వస్తుంది, ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య అని వస్తుంది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలా? వీటి మీద స్పందించరు. ఇలాంటి అంశాలపైన కానీ లేదంటే ఎక్కడైనా ఒక మహిళ పైన ఏదైనా ఒక అఘాయిత్యం జరిగినప్పుడు కానీ లేదంటే ఇంకొక రకమైన ఇంకోటి జరిగినప్పుడు కానీ వాటిపైన స్పందించే ఓపిక తీరిక అంత ఇది ఉండదు వీళ్ళకి. శివాజీ గారు ఏదో కాంట్రవర్సీ చేయాలి కాబట్టి, అంటే శివాజీ గారిని ఉద్దేశించి చేయాలి కాబట్టి ఆయన మాట్లాడగానే పొలోమని వీళ్ళంతా వచ్చేసారు. కానీ సాధారణంగా రోజు ఎక్కడో ఒక దిక్కున మన తెలుగు 2 రాష్ట్రాల్లో మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం కదా. వాటిపైన స్పందిస్తారా అంటే వాటిపైన స్పందించరు. అంత తీర్పు ఉండదు. ఎందుకు? మనం టార్గెట్ చేస్తానికి అవతల పక్కన పర్సన్ ఎవరు ఉండరు. మనకి పెద్ద ఫేమస్ రాదు. మనకు ఫేమస్ రావాలి, మన కాంట్రవర్సీ మీద బతికేయాలంటే ఖచ్చితంగా సెలబ్రిటీలు మాట్లాడినప్పుడు మాత్రమే అందులో తప్పులు ఎతికేసి దాన్ని అడ్డగోలుగా మనం చిత్రీకరించేసి అట్ట పడితే అట్ట మాట్లాడేసి అయిపోపో చాలా చేశారు, చాలా తర్వాత ఇవాళ వచ్చి మీరు రిలీజ్ అయ్యి శివాజీ గారు మాట్లాడే మాటలో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ 2 పదాలు తప్పే. అలాగే అబ్బాయిలు కూడా చెప్పలేము. ఇక్కడ ఎవడో తక్కువ కాదు, అబ్బాయిలు చెప్తానికి అమ్మాయిలు చెప్తానికి. ఇప్పుడు అబ్బాయిలకి ఏమని చెప్తారు? వాళ్ళు ఎలా పడితే వాళ్ళు వేసుకొని తిరుగుతారు, మీరు శుభ్రంగా మీరే ఉండాలి, కళ్ళు మూసుకొని ఉండాలని చెప్తారా? మనకు మర్యాద ఇవ్వాలంటే మన వస్త్రాధారంలోనే ఉంటుంది మెజారిటీ. 98% ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు కావాలంటే చూడండి పల్లెటూరులో మా ఊర్లో సైడ్ అందరూ చక్కగా లంగా ఓణిలో లేదంటే శారీసో వాళ్ళకి నచ్చిన విధంగా సాంప్రదాయబద్ధంగా మన సాంప్రదాయానికి అనుగుణంగా వేసుకుంటారు. అది మీరు వెళ్ళండి, ఒకవేళ ఎవరన్నా బాగా పాష్గా వెళ్తాం మేము, పాష్గా బట్టలు వేసుకుంటాం అంటే ఊరంతా విచిత్రంగా చూస్తారు వాళ్ళందరినీ కూడా. ఎవర్రా బాబు వీళ్ళు ఎంత పాష్గా ఉన్నారు, లేదంటే ఆ బట్టలు ఏంటని చెప్పేసి అని కదా. మన కట్టుబాట్లు వేరు, మన విధానాలు వేరు. మీరు అనవసరంగా ఈ కాంట్రవర్సీని దాన్ని ఎలా తీసుకెళ్తున్నారంటే ఏదో పెద్ద యుద్ధంలాగా చేస్తున్నారు దాన్ని. అంత అవసరం లేదు. ఈ కాంట్రవర్సీని అందరూ మర్చిపోయారు. ఇవాళకి కూడా మహిళలందరి చేత కూడా మెజారిటీ మీరే తిట్లు తింటున్నారు. ఒకరో ఇద్దరో కాదు. మిమ్మల్ని లేదంటే ఆ చిన్మయ్య గారిని ఉద్దేశించి మెజారిటీ మీ ముఖాన్ని ఊసేస్తున్నారు. ఎందుకు వచ్చిన పోయే కాలం? ఒకవేళ 4 గోడల మధ్యలో మీ ఇష్టం వచ్చినట్టు మీ భర్త కలిసి ఉన్నాను తప్పితే మీరు రోడ్డు ఎక్కేసి ఎలా పడితే అలా ఉంటామంటే కుదరదు. కొద్దిగా సంస్కారవంతంగా పద్ధతిగా ఉండండి అని చెప్పేసి అని మహిళలందరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరు ఇంకా రియలైజ్ అవ్వకపోతే ఎలాగండి? రోజుకి ఈ నెగిటివిటీ మరి అనుకుంటున్నారేమో అది మీ కెరీర్ పట్ల కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందండి. మరి ఓవర్ కాంట్రవర్సీకి వెళ్ళే వ్యక్తుల్ని ఈవెంట్లకు కావచ్చు లేదంటే ఇంకొక రకంగా కావచ్చు ఎవరు కూడా అంత ఇష్టపడరు. మీరు అది తెలుసుకోలేకపోతున్నారేమో. పైగా మీరు రాజీ గారిని ఉద్దేశించి క్షమాపణ చెప్తూ ఒక పోస్ట్ ఒకటి పెట్టారు. అయితే అప్పట్లో మీకు తెలుగు పట్ల అంత అవగాహన లేదా? మీరేం ఇంగ్లీష్ యాంకరే ఇంకా తెలుగు యాంకరే కదా. తెలుగు యాంకర్గా తెలుగు పట్ల అంత అవగాహన లేకుండానే ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారండి. నాకు అక్కడ కామెడీ అనిపించింది. అది కూడా ఒక పెద్ద డ్రామా లాంటిది. ఆ రోజున మీరు యాంకర్గా పనిచేసే ఆ షోలో ఆ రోజు మీరు బతకాలి కాబట్టి ఫైనాన్షియల్గా కొద్దిగా మీరు వీక్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా వల్గర్ కామెంట్లు చేశారు, వల్గర్ డైలాగులు వాడారు, మీరు మాట్లాడారు అవే పదాలు కదా. రాశి గారి ఫలాలు అని చెప్పేసి మీరు మాట్లాడారు. పెద్ద తేడా ఏమీ లేదు. ఈ సామాన్లు అనే పదానికి మీరు మాట్లాడిన పదానికి పెద్ద తేడా ఏమీ లేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలేంటి మీకు తెలుగు ఆ రోజు సరిగా అర్థం కాలేదని అర్థం కాకుండానే కామెడీ స్కిట్లు చేసేసారా? అర్థం కాకుండానే మీరు యాంకర్గా ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారా? అంటే నమ్మే జనాలు పిచ్చోళ్ళు అన్నమాట. మీకు సందర్భానుసారంగా మీకు అనుకూలంగా మీకు నచ్చినట్టు ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు అంటే మీకు అనుకూలంగా ఉంటేనే మాట్లాడడం తప్పండి. అన్ని అంశాల మీద మాట్లాడితే లేదంటే కానీ ఈ కాంట్రవర్సీని ఇక్కడితో ఆపేస్తే మంచిది. అనవసరమైన కాంట్రవర్సీ ఇది. దీనివల్ల ఎవరికి
కనీసం 10 పైసలు ఉపయోగం ఉండదు. కావాలంటే మీరు వేరే వేరే ఇష్యూలు ఏమైనా ఉంటే వాటిపైన చక్కగా స్పందించండి. ఈ కాంట్రవర్సీని ఎక్కడితో ముగుస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాను.